చూడండి, నిజంగా చెప్తున్నాను, దేవుని ప్రేమించేవాడు ఖచ్చితంగా పాపం చేయలేడు. హల్లెలూయా. నిజమే, మనం బలహీనతలో మనుషులము బలహీనంలో ఉంటాము, కాదనట్లేదు. మరి తెలియకుండా జరిగిపోయే తప్పులు ఉంటాయి, పాపాలు ఉంటాయి. కానీ నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే, హల్లెలూయా హల్లెలూయా, నువ్వు దేవుని ప్రేమిస్తే ఖచ్చితంగా ఆ పాపం నుండి నువ్వు వెనుతిరుగుతావు, పాపాన్ని విడిచిపెడతావు. ఒకవేళ పొరపాటున జారిపోయినావేమో, ఇదిగో దావీదు మహారాజే చెప్తున్నాడు కదండి, ఇదిగో నా కాలు జారని అనుకునే వేళ దేవాది దేవుడు నన్ను తప్పించాడు అని ఒక దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకో చేట అయ్యో ప్రభా నేను పడిపోయాను అని కీర్తనకారుడు రాసిన 51వ అధ్యాయంలో నా పాపంలో నా అతిక్రమంలో నాకు తెలిసే ఉన్నామని 32వ కీర్తనలో మనం ధ్యానిస్తున్నాం, మనం చదువుతున్నాం, వాటిని ఊరికే నెమరు వేస్తున్నాం. క్షమించేశాడు అని చెప్పేసి మనం పక్కకి వెళ్ళిపోతున్నాం. నిజమే, నువ్వు ప్రార్థిస్తున్నావా, నువ్వు గోజాడుతున్నావా, నువ్వు అంగలారుస్తున్నావా, దేవాది దేవుడు వింటున్నాడు, నీ మొర వింటున్నాడు, నీ మూలుగలు వింటున్నాడు, నిన్ను క్షమిస్తున్నాడు, నిన్ను తన రక్తంతో కడిగి పవిత్రపరుస్తున్నాడు. కానీ మరలా నువ్వు అదే పాపం చేస్తున్నావా, మరలా అక్కడికే వెళ్తున్నావా అని దేవుడు ఈరోజు నేను